అమ్మా! 'పుష్ప 2 ద రీలోడెడ్' వర్షన్ నేను చూసాను. అసలు యాక్చువల్‌గా నేను చూడడానికి రీజన్ 'పుష్ప 2' బావుంది. కానీ అంతకంటే మించి అసలు ఏం సీన్స్ యాడ్ చేశారా అని చూస్తున్నా. ఫస్ట్ అన్నీ చెప్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని సీన్స్ యాడ్ చేశారు. ఎక్స్ట్రా 20 మినిట్స్ దాకా యాడ్ చేశారు. ఎక్స్ట్రా 20 మినిట్స్ అంటే ఎన్ని సీన్స్ యాడ్ చేశారో నేను చెప్తాను. అండ్ నాకు ఫస్ట్ హాఫ్‌లో నాకు పెద్దగా కనిపించిన ఒక స్టార్టింగ్‌లో జపాన్ ఫైట్ సీన్ ఒకటి ఉంది కదా! దాంట్లో ఒక షాట్ ఇన్ ద వాటర్ షాట్ ఒక్కటి అదొకటి యాడ్ చేశారనిపించింది. దాని తర్వాత నాకు మళ్ళీ కనపడలేదు. ఇంకా దాని సెకండ్ హాఫ్ నుంచి ఆఫ్టర్ 35-40 మినిట్స్ తర్వాత లైక్ సెర్చ్ ఆపరేషన్ సిండికేట్ మీటింగ్ అనేది అండ్ దాని తర్వాత ఇంకొక సీన్ అంటే అనసూయ, సునీల్ అండ్ షికావత్ ఇలా ముగ్గురు ఇన్స్పెక్ట్ చేస్తారు రెడ్ శాండల్వుడ్ సీన్ని. తనిఖీ చేస్తారు. అదొక సీన్‌ని ఎక్స్టెండ్ చేసినట్టు అని అనిపించింది. సిండికేట్ మీటింగ్ జపాన్‌ది అండ్ దాని తర్వాత రామేశ్వరం సర్చ్ ఆపరేషన్ ఫైట్‌ని కూడా కొంచెం ఎక్స్టెండ్ చేశారు అనిపించింది. ఇంకో సీన్ ఏంటంటే అజయ్ లైక్ చైన్ ఆల్రెడీ తీసేసుకుంటాడు కదా! ఆ చైన్ మళ్ళీ తన మెడలో వేస్తాడు. అదొక సీన్ అనమాట. సో ఇవన్నమాట టోటల్లీ 5 సీన్స్ దాకా యాడ్ చేశారు. కొన్ని చిన్నవి చేశారు. అంటే జనాలకు కూడా ఎక్కడెక్కడ చేశారో కొన్ని అర్థం కావట్లేదు. ఈ సీన్స్ చేశారని నేను చెప్తున్నాను. అండ్ సెకండ్ హాఫ్ అయితే ఆఫ్టర్ 35 మినిట్స్ తర్వాత ఎక్స్టెండ్ చేశారు. స్టార్టింగ్‌లో జపాన్ ఫైట్ సీన్ అనమాట. అండ్ నేనేం చెప్తున్నానంటే ఆళ్ళు ఎంత మాస్టర్ ప్లానో ఆలోచించండి. 35 డేస్, 45 డేస్ తర్వాత ఇప్పుడు రీలోడెడ్ వర్షన్ చేశారు అంటే కలెక్షన్స్ ఆలోచించండి. దంగల్ కలెక్షన్స్‌ని బీట్ చేద్దామనే కదా! అసలు యాక్చువల్‌గా మొన్నటి వరకు 'బాహుబలి 2' రికార్డ్ అయితదా లేదా అని చాలామంది అన్నారు. ఫైనల్‌గా అది క్రాస్ చేసింది. ఇప్పుడు 'దంగల్ 2' రికార్డ్‌ని బ్రేక్ చేస్తుందన్న కాన్ఫిడెన్స్‌తో కావాలని ఆఫ్టర్ 45 డేస్ తర్వాత రీలోడెడ్ చేసి ఇంకా జనాల్ని బాగా కావాలనే కాన్ఫిడెన్స్‌తో 'దంగల్' రికార్డ్‌ని బ్రేక్ చేయాలని ఆఫ్టర్ 45 డేస్ తర్వాత ఈ సీన్ యాడ్ చేశారనిపించింది. రీలోడెడ్‌లో కొన్ని సీన్స్ ఎక్స్ట్రా 20 మినిట్స్ అంటే మామూలు విషయమా? యాక్చువల్లీ ఇప్పటికే 1900+ క్రోస్ ఉన్నాయి. 1940 అన్ని క్రోస్ ప్లస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ క్రాస్ చేసేదే ఉంటుంది. నేనేమనుకుంటా అంటే ఇంకో 1.5 వీక్ అవ్వచ్చు అనుకుంటా. ఎందుకంటే రీలోడెడ్ వర్షన్ వల్ల ఇంకోటి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కూడా. ఎందుకంటే జనాలు బాగా ఆసక్తి చూపిస్తున్నారు అండ్ లాస్ట్ మినిట్‌లో రావచ్చు, రాకపోవచ్చు కూడా. అండ్ ఇదనమాట. అండ్ నేనేం చెప్తున్నానంటే 'పుష్ప 2 ద రూల్', 'పుష్ప 3' వస్తుందో లేదో నాకు తెలియక 'పుష్ప 2 ద రూల్' ఇకే ఆగిపోతే బాగుంటుందని అనిపించింది. ఇక్కడ రీలోడెడ్ వర్షన్‌తో మాత్రం చాలా బాగున్నాయి సీన్స్. అందరు జనాలు చూడాలని చెప్తున్నా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ అప్డేట్ లవ్ యూ ఆల్. కీప్ సపోర్టింగ్ మమస్ తేజ యూట్యూబ్ ఛానల్.